మన జీవితాల్లో ఎన్నడూ కూడా మనము ముందు కాకూడదు. దేవుని తర్వాతే మనం అవ్వాలి. దేవుని మాట తర్వాతే మనం అవ్వాలి. దేవుని ఆజ్ఞ తర్వాతే మన విన్నపం అవ్వాలి. అలాగే దేవుడు మనకు పెట్టిన షరతులను బట్టే మనము మన జీవితాలను కొనసాగించే వారముగా ఉండాలి. కానీ దేవుడు ఇది చేస్తే నేను అప్పుడు దేవునిలో ఇలా ముందుకు సాగుతానని మన షరతుల్ని మనం ఎన్నడూ కూడా పెట్టకూడదు. భక్తిలో కానీ, మీ యొక్క విశ్వాసంలో కానీ, లేదు మీ అనుభవాల్లో కానీ ఎంత ఆరితేరినప్పటికీ కూడా మార్పు అవసరమైన చోట మార్చుకుంటేనే దేవుని యొక్క ఆశీర్వాదములను, మన పరిస్థితులలో మార్పు రావడాన్ని మనము పొందుకోగలుగుతాం. మనల్ని ఎన్నడూ కూడా పర్వాలేదులే, నువ్వు అలా ఉన్నా ఏం అవ్వదులే అని చెప్పలేదు దేవుడు. చాలా ఎదిగిపోతూ ఉన్నాం దేవునిలో, ఎన్నో అనుభవాలు పొందుకుంటూ ఉన్నాం, ఎన్నో ఆశీర్వాదాలను కూడా అనుభవిస్తూ ఉన్నాం. నేను ఎంత కష్టపడ్డాను, ఇన్ని ప్రార్థనలు చేశానని మన అనుభవాలతో నిజంగానే మన జీవితాలను నింపుకుంటూ ఉన్నాం. కానీ మనం